అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రం అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ మహాశివరాత్రి సందర్భంగా అనంత విశ్వంలో మానవ దేహం అనేటువంటి పరిపూర్ణ తత్వాన్ని గుర్తించేందుకు పరిష్కారంగా మహర్షులు ద్వారా ఇవ్వబడినటువంటి అఖండ మహాసంకల్పంలో 4 అంశాల ద్వారా బ్రహ్మాండ నాయకుని వద్ద జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో 4 అంశాలని శ్రీ విశ్వచక్రంలో అన్వయం చేసుకుంటూ మహర్షుల ప్రతిపాదనను ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రమాణంతో కూడినటువంటి జ్ఞానమే పరమాత్మ తత్వము అనేటువంటి పరిష్కార దిశగా మహాశివరాత్రి సందర్భంగా 4 వేదాలు, 18 పురాణములు, వేదాంగాలు, వేదాంతాలు, బ్రహ్మసూత్రాలు, ఇతిహాసాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామము, మహర్షుల ద్వారా శబ్ద రూపంలో గ్రహించినటువంటి 4 సమస్త వేద వాంగ్మయం బ్రహ్మ సరస్వతుల ద్వారా ఇవ్వబడినటువంటి శబ్ద రూపంలో ఇవ్వబడినటువంటి అనంతమైనటువంటి కాలంలో అనాదిలో ఇవ్వబడినటువంటి సమస్త వేద వాంగ్మయము మహర్షులు శ్రవణ భక్తి ద్వారా విని గ్రహించి తమ యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో తపస్సుతోటి గ్రహించి దర్శించి గ్రహించి అద్భుతమైనటువంటి మంత్రాలలో నిక్షిప్తం చేశారు. అఖండ మహాసంకల్పంలో 4 వేదాలు, 18 సమస్త వాంగ్మయాన్ని ద్వారా ఈ సమస్త వాంగ్మయము శివపురాణంలో బ్రహ్మాండ వ్యాప్త దేహ అని అంటారు. వ్యాస మహర్షులు స్వయంగా చెప్పినటువంటి పరమాత్మ తత్వం బ్రహ్మాండ వ్యాప్త దేహ, లింగ రూపంలో మా భూలోకంలో అభిషేక అర్చనాదులు చేసేటువంటి శివపరమాత్మని బ్రహ్మాండ వ్యాప్త దేహ, విష్ణు భగవాన్ని బ్రహ్మాండ నాయక, బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నాడు బ్రహ్మాండ నాయకుడు. శివ భగవానుడు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నటువంటి దేహం అంటే పాంచ భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పంచభూత తత్వంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి తత్వాన్ని కూడా తనలో ఇముడ్చుకున్నటువంటి 14 లోకాలను, అనంతమైనటువంటి ప్రదేశాన్ని, అనంతమైనటువంటి కాలాన్ని ఇముడ్చుకున్నటువంటిదే, నిక్షిప్తం చేసుకున్నటువంటిదే అనంత బ్రహ్మాండ వ్యాప్త దేహ, బ్రహ్మాండ వ్యాప్త దేహ, బ్రహ్మాండ వ్యాప్త దేహ, బ్రహ్మాండ వ్యాప్త దేహ అని శివలింగానికి, శివ భగవానికి అభిషేకం చేసుకున్న ఫలం దేహమంతా పరమశుద్ధి అవుతుంది. దేహమంతా కూడా అభిషేకం ద్వారా అభిషేకం చేసుకోవటం ద్వారా వచ్చేటువంటి ఫలం ఏంది అని వేద పురాణాన్ని, మంత్రాన్ని ప్రశ్నిస్తే పామరుడైనా మట్టితో అయినా, భూమి ద్వారా వచ్చినటువంటి మట్టితోటి చిన్న లింగాన్ని చేసి అభిషేకం చేసిన బ్రహ్మదేవుని గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు మహేశ్వరుడు అని ఎవరు చెప్పుకోగలిగినా ఆ భావతత్వాన్ని ఆ దేహంలోకి ఇచ్చి స్పష్టమైనటువంటి భగవతత్వాన్ని ఆ దేహానికి పరమ శుద్ధంగా, స్పష్టంగా, శుద్ధత్వం అంటే స్పష్టంగా ఆ దర్శనం చేసేందుకు ఆ దేహానికి ఆస్కారం ఉంటుంది. అనంతమైనటువంటి విశ్వంలో 800 కోట్ల మంది ఉన్నటువంటి దేహాలు ఉన్నటువంటి విశ్వంలో ఒక దేహం కంటితోటి దృశ్యాలన్నింటినీ చూస్తుంది, చెవులతోటి వింటోంది, నోటితోటి మాట్లాడుతుంది. ఈ 3 ఒకటిగా ఉన్నాయా? కన్ను, చెవి, నోరు. కన్ను, చెవి, నోరు త్రిమూర్తి స్వరూపం. కళ్ళు, చెవులు, నోరు. ఈ 3 స్పష్టంగా ఉన్నాయా? ఈ 3 ఒకదానికి సంబంధం, అనుబంధం కలిగి ఉన్నాయా?
అనుబంధం కలిగి దేహానికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉన్నాయా? ఇది ఆది భౌతికమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నాయా? అనంతమైనటువంటి విశ్వంలో కలియుగంలో 5126 సంవత్సరాల్లో గురువు ఎవరు, దైవం ఎవరు అని 100 సంవత్సరాలకి అనేక కారణ జన్మలు వస్తూ ఒక శతాబ్దికి ఒక కారణ జన్మ వస్తూ, ఒక సహస్రాబ్దికి ఒక కారణ జన్మ వస్తూ, ఈ విధంగా 5000 సంవత్సరాల నుంచి 5 కారణ జన్మలు, సహస్రాబ్దులకి శతాబ్దులకి కారణ జన్మలు వస్తూ వారి వారి కర్మఫలంగా కొన్ని సత్యాన్ని గుర్తించేందుకు మాత్రమే ఈ కారణ జన్మలు వస్తూ ఉంటాయి. ఆ కారణ జన్మని అనేక స్థూలమైనటువంటి దేహాలు కలిగినటువంటి దేహాలు 10, 100, 1000, లక్షలు ఆకర్షించి నమస్కరించుకుంటాయి. అంతేగాని గురుత్వాలు శిష్యత్వాలు కలియుగంలో ఉండవు. ఎవరన్నా ఏ గురువు అన్నా మానవ దేహానికి స్పష్టమైనటువంటి జీవన విధానాన్ని బ్రహ్మ సరస్వతుల విధి విధానాన్ని బట్టి ఎవరన్నా చెప్పి ఉన్నారా? బ్రహ్మ సరస్వతులు మాత్రమే ఈ సృష్టికి విధి విధానాలను ఇచ్చారు అనేటువంటిది 4 యుగాల ప్రమాణం. ఏ విధంగా ప్రమాణం అంటే గురువు బ్రహ్మదేవుడు సరస్వతి, గురువు విష్ణు, లక్ష్మీనారాయణ భూమాత నిరంతరం మోస్తుంది ఇస్తుంది అనేటువంటి ప్రత్యక్ష స్థితి తత్వము. ఎవరైనా కానీ దేవుడు ఎవరు అంటే స్థూలంగా ఏమీ తెలియనటువంటి పామర స్థితిలో కూడా దేవుడు అంటే భూమికి నమస్కారం చేసుకుంటారు. ఎందుకంటే భూమి మోస్తుంది అనేటువంటి స్పృహ ఏ దేహానికైనా కలిగి ఉంటుంది. ఆకలి అయితే ఆహారం, ఈ ప్రాణాన్ని నిలిపేటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అని ఎవరు ప్రశ్న వేసుకున్నా భౌతిక దేహానికి భూమిలోంచి వస్తుంది అనేటువంటి నిర్ధారణ జరుగుతుంది. ఈ భూమి కారణంగానే, భూమాత కారణంగానే మానవ దేహాలు పుట్టుకలు కూడా జరుగుతున్నాయి అనేటువంటి పరమ స్పష్టత ఎటువంటి ఏ దేహానికైనా వేదాలు, పురాణాలు, దేవుని నమ్మనటువంటి వాళ్ళకు కూడా భూమే ఆధారం అనేటువంటి స్పష్టమైనటువంటి నిదర్శనం. ఈ మూల భావాన్ని భౌతికమైనటువంటి భూమినే అమ్మవారు, అమ్మ, తల్లి, భూమాత అనేటువంటి పారమార్థికమైనటువంటి పరమ జాగృత అవస్థలో గుర్తించలేని స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి మానవ దేహాలు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు దేహానికి సంబంధించి ఆ దేవుడు ఎక్కువ, ఈ నామం ఎక్కువ, ఈ రూపం ఎక్కువ, గుళ్ళు అసలు ద్వాపరయుగం వరకు మహర్షులు ఆశ్రమాల్లో వశిష్ఠ మహర్షులు, సప్తర్షుల్లో వశిష్ఠ మహర్షులు, నారద మహర్షులు మరియు 4 వేదాలని, 18 పురాణాలని, ఇతిహాసాలని, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్పష్టంగా ఇవ్వబడిన 4 వేద విభజన చేసినటువంటి ఎవరు వేద వాంగ్మయాన్ని గురించి మాట్లాడినా వ్యాస మహర్షి విరచితంగానే మాట్లాడాలి. ఆ మాట్లాడటానికి సంబంధించినటువంటి వ్యాస మహర్షులు చిరంజీవి. ఆయన ద్వాపరయుగం వరకు ఆశ్రమాల్లో జీవిస్తూ జనావాసాలకు దూరంగా ఉంటూ అవసరానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పరిష్కారాలు ఇస్తూ ఉన్నారే కానీ త్రేతాయుగంలో, కృతయుగంలో, ద్వాపరయుగంలో అసలు గుళ్ళు, గోపురాలు, విగ్రహాలు ఎవరికి మహర్షులకి లేవు, సజీవమైనటువంటి మహర్షులకి లేవు. ఇప్పుడు కలియుగంలో ఒక గురువు అని, ఒక రూపం అని, ఆయన గొప్పవాడని ఆ దేహాలు విచిత్రమైనటువంటి విన్యాసాలు, బాల్యము, యవ్వనము, కౌమానము, వార్ధక్యము కలిగినటువంటి మానవ దేహానికి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమము కలిగినటువంటి మానవ జీవన పరిణామ క్రమానికి 100 సంవత్సరాల మానవ జీవితాన్ని ధర్మము, అర్థము, కామము, మోక్షము అనబడేటువంటి స్థితికి స్పష్టంగా ద్వాపరయుగంలోనే
కృష్ణ పరమాత్మ తానే గురువుగా దైవంగా విశ్వమంతా వ్యాపించి ఉన్నాను అనేటువంటి పరమ తత్వాన్ని అనేక రూపాలు కలిగి ఉన్నాను, నేనే శివుని, నేనే బ్రహ్మని, నేనే శివుని, నేనే విష్ణువుని, సకల జీవుల్ని కూడా నేనే అనేటువంటి పరమ పరిష్కారాన్ని పంచమ వేదం ద్వారా అందరికీ వ్యక్తం చేస్తూ దాన్ని యథాతథంగా ఉంది. దాన్ని ఏ అక్షరం కూడా 700 శ్లోకాలని ఎవరు మార్చగలలేరు. మారిస్తే అర్థం పోతుంది, అనర్థంగా కనపడుతుంది. స్పష్టంగా 700 శ్లోకాల్లో 18 అధ్యాయాల్లో అద్వైతామృత వర్షిణి భగవతీం అష్టాదశాధ్యాయిని అనేటువంటి వచనము అన్ని ఆగమాల వారికి, వైఖానస, శాక్తేయ, శైవ, గాణపత్య, కౌమార సమస్త ఆగమాల వారికి, 4 వేదాలని అధ్యయనం చేసేటువంటి వారికి, 18 పురాణాలని అధ్యయనం చేసేటువంటి వారికి, బ్రహ్మని, విష్ణువుని, విష్ణు భగవాను, శివభగవాను గురువుగా భావించిన వారికి, సకల జీవరాశుల్లో అన్ని కులాల్లో అన్ని జీవుల్లో 84 లక్షల జీవరాశుల్లో ఉన్నాడనే భావం కలిగినటువంటి వారికి, అద్వైతామృత వర్షిణి భగవతీం అష్టాదశాధ్యాయిని అంటే పంచమ వేదం, 18 పురాణాలని 4 వేదాలకి సంబంధించి పరమ పరిష్కారంగా భగవద్గీతని పరమాత్మ ఆవిష్కరించి విష్ణు సహస్రనామంలో అద్భుతంగా విశ్వస్మై నమః, అణవే నమః, వ్యవస్థానాయ నమః, సంస్థానాయ నమః, యమాయ నమః, నీమాయ నమః, ఓం శివాయ నమః అనేటువంటి నామాలను కూడా భీష్మ పితామహుల ద్వారా కృష్ణ పరమాత్మే విష్ణు అంశే దశావతార రూపతత్వమే చెప్పించి శివస్య హృదయం విష్ణువు, విష్ణుస్య హృదయం శివ అనేటువంటి అద్భుతమైనటువంటి భావాన్ని మంత్రపుష్పంలో కూడా బ్రహ్మత్వం, విష్ణుత్వం, శివత్వం, ప్రజాపతి అనేటువంటి దాన్ని చెప్తూ 24 నామాలు హరయే శ్రీకృష్ణాయ నమః, కృష్ణుడికి ముందర హరయే ఇది కూడా స్పష్టంగా ఏ మానవ దేహానికి అవగాహన చేసుకోకపోవటానికి కారణం మానవ దేహాల్లో ఉన్నటువంటి అహంకార, మమకార, భగవద్గీత చెప్పినట్టుగా రజోగుణ అహంకారము, తమోగుణ అహంకారము, సత్వగుణ అహంకారం మాయకి, మోహానికి లోబడి అరిషద్వర్గాలకి లోబడిపోయినటువంటి మానవ దేహానికి పరమాత్మ తత్వం ఎటువంటి పరిస్థితుల్లో భౌతిక దేహ పరిష్కారం కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఏ తత్వం అందదు. ఒకవేళ తత్వం అందితే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. 3 సత్యాల్లోంచి సత్యాన్ని గుర్తించగలిగితే తమస్సులోంచి అంటే రజోగుణ ప్రభావం, తమోగుణ ప్రభావం, సత్వగుణ ప్రభావం దేహంలో ప్రకృతి మాయగా ప్రతి దేహంలో ఉంటుంది అని భగవద్గీత అద్వైతామృత వర్షిణీం అనేటువంటి తత్వంలో చెప్పబడిన కారణంగా ఎవరిని వారే ఉద్ధరించుకోవడంలో కలియుగంలో గురువులు శిష్యులు లేరు అనేటువంటి నిర్ధారణ చేయబడింది. కారణం ఏంటంటే 1వ తరగతిలో కూడా గురువు అంటారు. ఇంకా ఆ గురువు ఫోటో పెట్టుకొని పూజించుకుంటారా? 10వ తరగతి దాటిన తర్వాత లెక్చరర్ వస్తారు, వాళ్ళకి ఫోటోలు పెట్టి పూజించుకుంటారా? అమ్మ తొలి గురువుగా వస్తుంది, అమ్మ ఫోటో పెట్టుకొని గుడి కడతారా? తండ్రి ఇంకన్నీ చెప్తాడు. ఆయన తండ్రి గురువులు ఫోటో పెట్టి ఎవరికి సంబంధించిన తల్లి తండ్రి వాళ్ళే గురువులకి గుళ్ళు కట్టి ఇది కలియుగ వింత అన్నమాట. ఈ వింత అయినటువంటి స్థితులు అన్నమాచార్యులు స్పష్టంగా దర్శించి 32,000 కీర్తన నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి నవవిధ భక్తి యోగాల్ని అన్వయం చేసుకుని 32,000 కీర్తనని విన్నపాలు వినవలే వింత అయినటువంటి స్థితిని ఆయన బ్రహ్మచర్య గృహస్థాశ్రమాన్ని స్పష్టంగా అమలు చేసి 32 కీర్తనల్ని రాసి పరమకర్తవ్యము నవవిధ భక్తి యోగంలో సంకీర్తన యోగాన్ని అద్భుతంగా చేసి జ్ఞానస్థితిని బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని 500 సంవత్సరాల క్రితం
ఈరోజు కూడా బ్రహ్మాండ నాయకుడు వద్ద ప్రత్యక్ష నిదర్శనంగా కీర్తించుకుంటూ శంకరాచార్యుల పీఠాలు 2500 సంవత్సరాల నుంచి పరంపరగా అద్భుతమైనటువంటి సంప్రదాయాల్ని శాస్త్రాలని స్పష్టంగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నటువంటి క్రమంలో 108 దివ్య దేశాల్లో స్వయంభూమైనటువంటి పరమాత్మ, 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు స్వయంభూ అయినటువంటి పరమాత్మ, అష్టాదశ శక్తిపీఠాల్లో స్వయంభూగా అమ్మవారు, పంచభూత లింగాలు, నవ నారసింహ క్షేత్రాలు మానవ దేహాలకు పరమ పరిష్కార మార్గంగా 4,32,000 సంవత్సరాల వరకు ఉంటాయి. అఖండ మహాసంకల్పంలో 4 అంశాలే పరమ గురుత్వంగా భావించి, గురువు ఒక నామం కాదు, రూపం కాదు. వశిష్ఠ మహర్షి స్పష్టమైనటువంటి గురుత్వంతో రామచంద్రమూర్తికి మార్గనిర్దేశం చేశాడు. రామాయణమే వచ్చింది. బ్రహ్మచర్యం గృహస్థాశ్రమాన్ని ఏ రకంగా చేయాలని ప్రహ్లాదుడికి నారద మహర్షి గర్భంలోనే ఉపదేశం చేశాడు. అద్భుతమైనటువంటి దేహానికి గృహానికి వ్యవస్థకి సంబంధించిన గృహస్థాశ్రమాన్ని అద్భుతంగా దర్శనం చేశాము పురాణాల ద్వారా. యుగాల్లో సత్యహరిశ్చంద్ర మహారాజు, అంబరీష్ చక్రవర్తి, జనక మహారాజు, ఇది భాగవత ఉత్తమ స్థితి. ఉత్తమ స్థితిని అఖండ మహాసంకల్పంలో మహాశివరాత్రి సందర్భంగా ఓం నమో భగవతే బ్రహ్మాండ వ్యాప్త దేహ, బ్రహ్మాండ వ్యాప్త దేహ, బ్రహ్మాండ వ్యాప్త దేహ అనే లాంగ్ వీడియోల్లో అనేక వీక్షణల ద్వారా అనంత విశ్వంలో మానవ దేహం యొక్క పరిపూర్ణత్వాన్ని గుర్తించటానికి బాల్యానికి 4 దశలు, దేహానికి 4 దశలు, బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, 100 సంవత్సరాల మానవ జీవితము, ధర్మము, అర్థము, కామము, మోక్షము, నవవిధ భక్తి యోగాలు సాధన. పరమ కర్తవ్యంగా నవవిధ భక్తి యోగాన్ని, పంచమహాయజ్ఞాన్ని, పంచభూతాల్ని ఆధారం చేసుకుంటూ ప్రత్యక్ష నిదర్శనంగా ద్వాదశ శక్తి నిరంతరం ప్రాణశక్తిని ప్రతి దేహానికి, అన్ని దేహాలకి ఇస్తుంది అనేటువంటి భావం, నిరంతరం భూమాత మోస్తోంది, ఇస్తుంది అనేటువంటి మూల గురుత్వ భావమే బ్రహ్మత్వం, విష్ణుత్వం, శివత్వం. దీన్ని గుర్తించుకొని అఖండ మహాసంకల్పంలో 4 అంశాల ద్వారా లాంగ్ వీడియోల్లో వీక్షించి గ్రహించగలరు. పరాభరణవ సంవత్సరం నుంచి అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ ధర్మ మోక్షములే పరమ స్పష్టంగా సాధనగా, ధర్మ మోక్షము సాధనగా సంకల్పంగా 3 సత్యాన్ని వ్యాప్తం చేయటమే విశ్వసేవ. మూడు సత్యాల్ని గుర్తించి దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవ సూత్ర నిర్ధారణ దేహాలకు అన్వయం చేసుకుని దాన్ని వ్యాప్తి చేయటమే విశ్వవ్యాప్త సేవకత్వం. సేవకత్వం అంటే నవవిధ భక్తి యోగాల్లో ఒక భక్తి యోగం దేహానికి అన్వయం అవుతుంది, దైవ బలం లభిస్తుంది. దీని ద్వారా పరమ ధైర్యంతో మానవ దేహాన్ని అద్భుతమైనటువంటి స్పష్టంగా జీవించటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే దుర్దక్ష ద్వారా అనేటువంటి ప్రమాణాన్ని సంకల్ప వచనం ద్వారా అందుకుంటున్నాము. మానవ దేహానికి సంబంధించిన జన్మ మృత్యు తత్వాన్ని, అమృత తత్వాన్ని, మోక్షాన్ని, మాయని, మోహాన్ని, ఇంద్రియ తత్వాన్ని, పంచప్రాణ తత్వాన్ని, పంచ జ్ఞానేంద్రియ తత్వాన్ని, సత్వరజస్త్రమోగుణ తత్వాన్ని, అహంకార మమకారాలను అన్నింటినీ విశ్లేషించి దేహాత్మ విచారణ చేసుకోగలుగుతున్నాం కాబట్టి, చేసుకునేందుకు ఆస్కారం ఉంది కాబట్టి దేహతత్వము, పరమాత్మ తత్వము, జీవ సూత్ర నిర్ధారణ, పరమ ధైర్యంగా పరమార్థంగా అమృతత్వాన్ని ఆస్వాదించేందుకు ఆస్కారం ఉన్నది. అమృతత్వం, ఇంకా మృతం లేదు, జన్మం లేదు, జన్మభావమే లేనప్పుడు ఇంక మృతభావం ఎక్కడిది? జన్మ మృత్యువులన్నీ కూడా అంతర్లేని వైపు అమృతత్వం ఉంటుంది. అనంతమైన కాలంలో అమృతత్వం, అనంతమైనటువంటి కాలంతో అమృతత్వాన్ని ఏ దేహమైనా అందుకొనవలెను. పరిపూర్ణత్వాన్ని గుర్తించుకొని సాధించవలెను. రాత్రి 9 గంటలకు లైవ్లో
అనేక అభిప్రాయాలను కామెంట్ల ద్వారా ఒక అరగంట సేపు లైవ్ ఉంటుంది. అనంత విశ్వంలో మానవ దేహం మహర్షుల పరిష్కారం. మహర్షులు సజీవంగా ఎప్పటికి కూడా ఉన్న మహర్షుల మార్గదర్శకులు. ప్రతినిత్యం మహర్షులను స్మరించుకోగలిగితే మానవుడు మరణాత్రాయితే ఇది మంత్ర. మహర్షులు అధిష్టాన దేవత, ఋషి, ఛందస్సు ద్వారా మంత్రాల్లో అద్భుతమైనటువంటి రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. రత్నాల వంటి భావాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఒక్క భావం విశ్వస్మై నమః అంటే విశ్వమంతా వ్యాపించి పరమాత్మ ఉన్నాడు. అంతర్బైచ తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి మంత్రపుష్ప భావము దేహాల్లో ఉంటూ అన్ని జీవుల్లో ఉంటూ పంచభూతాలు వ్యాపించి బ్రహ్మాండమంతా వ్యాపించి పరమాత్మ తత్వం ఎప్పుడూ ఉన్నది అనేటువంటి తత్వభావాన్ని అన్వయం చేసుకున్నప్పుడు దైవ బలం ఉంటుందా లేదా అనేటువంటి అవునా కాదా అనేటువంటి దానికి అనంత అఖండ అనే అభిప్రాయాన్ని మీ కామెంట్ ద్వారా వ్యక్తం చేయగలరు. శుభంగా ఓం తత్సత్.